తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా మునికృష్ణ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు 26 మంది మద్దతు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణపాక నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెంకటేష్, తిరుపతి నగరపాలక సంస్థలో వైసీపీకి గట్టి ఎదురెబ్బ తగిలింది. డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఓటమి పాలైంది. తెలుగుదేశం పార్టీ 35వ వార్డు కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా 26 మంది కార్పొరేటర్లు మద్దతు తెలపడంతో ఆర్సి మునికృష్ణ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. 2 రోజులుగా కొనసాగుతున్న తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఉత్కంఠకు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే తిరుపతి నగరపాలక సంస్థ 35వ వార్డు కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. మాజీ శాసనసభ్యుడు సీనియర్ నేత వైకాపా సీనియర్ నేత కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయర్ పదవితో పాటు కార్పొరేటర్కు రాజీనామా చేయడంతో ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. నిన్న ఎన్నిక జరగాల్సి ఉంది, కానీ కోరం లేకపోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక నిన్న వాయిదా పడింది. ఈ రోజు జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు. పెద్ద ఎత్తున 2 రోజుల పాటు తిరుపతి నగరంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. పలు అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొంతమంది కార్పొరేటర్లను వైసీపీ కార్పొరేటర్ను కిడ్నాప్ చేశారని చెప్పి వైకాపా నాయకులు ఆరోపించారు. కానీ ఈ ఉత్కంఠ నడుమ కొద్దిసేపటి క్రితం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ 35వ వార్డు కౌన్సిలర్ ఆర్సి మునికృష్ణ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. ఆర్సి మునికృష్ణను తిరుపతి శాసనసభ్యుడు అరణ్య శ్రీనివాసులతో పాటు అనిత కార్పొరేటరు బలపరిచారు. 26 మంది కార్పొరేటర్లు ఆయనకు మద్దతుగా చేతులు ఎత్తడంతో ఆయన డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. అదేవిధంగా వైసీపీ నుంచి డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన భాస్కర్ రెడ్డిని మేయరు శిరీషతో పాటు అదేవిధంగా ఎంపీ గురుమూర్తి కూడా బలపరిచారు. కానీ ఆయనకు మద్దతుగా 21 మంది మాత్రమే నిలవడంతో ఆయన ఓటమి పాలయ్యారు. టీడీపీకి సంబంధించి 35వ వార్డు కార్పొరేటర్గా ఉంటున్న ఆర్సి మునికృష్ణ డిప్యూటీ మేయర్గా ఎన్నికవడంతో తిరుపతి నగరపాలక సంస్థలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. మన దగ్గర ఇప్పుడు చూస్తున్నాం, అందరూ ఎన్నిక ముగిసిన తర్వాత వెళ్ళిపోతున్నారు. కార్పొరేటర్ ప్రతాప్ రెడ్డి ఉన్నారు, మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఎన్నిక ఎలా జరిగింది? సాఫీగానే జరిగింది. ఎవరిని ఏమి ఇబ్బంది ఏం పెట్టలేదు. మనస్ఫూర్తిగానే అందరూ ఓటేశారు. ఓకే, ఈ 2 రోజుల పాటు చాలా ఉత్కంఠ కొనసాగింది. కొంతమంది కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారన్నారు, ఏవేవో గొడవలు జరిగాయి. కానీ ఎన్నిక సమయంలో ఎలా జరిగిందట? ఎవరేం కిడ్నాప్ చేయలేదు. మనస్ఫూర్తిగా ఓటేశారు. ఎందుకంటే లోపలంతా కానీ రికార్డుగానే ఉంది కాబట్టి, ఒకవేళ ఏదైనా కిడ్నాప్ చేస్తుంటే వాళ్ళు చెప్పింటారు. ఓకే, కాబట్టి ఎవరేం కిడ్నాప్ ఏం చేయలేదు. ఊరికి అపోహ మాత్రమే కానీ ఈ రాజకీయాలు జరిగేది కామన్. ఓకే, అంటే వైసీపీకి మెజారిటీ ఉన్నా కూడా టీడీపీ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు కదా, ఎందుకు అలా జరిగిందంటారు? ఏంటి అంటే గత ప్రభుత్వంలో చేసిన డిప్యూటీ మేయర్ చేసిన వాళ్ళు తప్పుదర అయ్యిండొచ్చు. కాబట్టి ఇంకా అంతేగాని ఎవరు ప్రలోభాలతో కానీ ఎవరు కానీ ఏం ఓటు అయితే వేయలేదు. ఓకే, సో మనం చూస్తున్నాం, ఎలాంటి ప్రలోభాలకు గురి చేయలేదని, ఎవరిని ఎలాంటి కిడ్నాపులు జరగలేదని మనస్ఫూర్తిగా తిరుపతి నగరపాలక సంస్థ అభివృద్ధి కాంక్షించే కార్పొరేటర్లు అందరూ టీడీపీ 35వ వార్డు డివిజన్ కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణకు ఓటు వేయడంతో ఆయన డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారని చెప్పి వైకాపాకు సంబంధించిన కార్పొరేటర్ ప్రతాప్ రెడ్డి చెప్పారు. ఆయన కూడా టీడీపీ అభ్యర్థి మునికృష్ణను బలపరిచారు. మేయరు మనం చూస్తున్నాము, వైకాపాకు సంబంధించిన కార్పొరేటర్లు అందరూ ఎన్నిక తర్వాత వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి చూడొచ్చు. మొత్తం 22 మంది కలిసి ఒకే గుంపులో ఒకే బస్సులో వచ్చారు. కానీ ఇక్కడ మాత్రం సమావేశంలో మాత్రం 21 మందే ఓటేశారు. అంటే వారితో కలిసి 2 రోజులుగా 3 రోజులుగా ప్రయాణం చేసిన కార్పొరేటర్లు కూడా ఎన్నికల సమయంలో బలపరిచిన టీడీపీ అభ్యర్థికి ఓటేశారు. మన దగ్గర కార్పొరేటర్ ఉన్నారు. ఎన్నిక ఎలా జరిగింది? ఎవరు ఎన్నికయ్యారు? ఎన్నిక చాలా సజావుగా జరిగిందండి. ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ తరఫున టీడీపీ క్యాండిడేట్ ఆర్సి మునికృష్ణ గారు గెలవడం జరిగింది. 26 కోరం 26 మంది కార్పొరేటర్లు ఆయనకు మద్దతు పలకగా 21 మంది వాళ్ళకి మద్దతు పలికారు. ఒక్క న్యూట్రల్గా ఉన్నారు. న్యూట్రల్ కూడా ఉన్నారు. ఎవరి మీద ఎటువంటి ఫోర్స్ కానీ ఎవరి మీద ఎటువంటి రాగద్వేషాలు కానీ ఏమి లేవు.
న్యూట్రల్గా ఉండే వాళ్ళు న్యూట్రల్గా ఉండిపోయారు. మాకు ఇక ఎలక్షన్ వద్దు, బట్ మా కౌన్సిల్ అనేది అందరూ గౌరవించే విషయం కాబట్టి అందరూ రావడం జరిగింది. దాంట్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు. సో అంటే 2 రోజులుగా చాలా ఉత్కంఠ కొనసాగింది. కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారన్నారు, అదేవిధంగా ఎమ్మెల్సీలను కోఆప్షన్ మెంబర్లను కిడ్నాప్ చేశారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఏంటి వీటికన్నిటికీ? కిడ్నాప్ చేయడానికి వాళ్ళేం చాక్లెట్ ఇచ్చి ఎత్తుకోపోవడానికి చిన్నపిల్లలు ఏం కాదు. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చాలా ఏజ్డ్, అలాగే రాజకీయ దురంధులు ఉన్నారు, రాజకీయ నాయకులు, యువకులు అందులో చాలామంది ఉన్నారు. దాన్ని అందరూ కూడా ఊరికే ఏదో అలా మబ్బి పెట్టి మసిపూసి మారేడుకాయ చేసి చూపించడమే తప్ప ఏమీ లేదు. వాళ్ళని అక్కడ తోపులాట జరగడం వల్ల వాళ్ళ స్వస్థలాలకో లేదా బంధువుల ఇళ్లకో పోయి అక్కడ ఉండి పొద్దున్నే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళే రావడం జరిగింది. చాలా ప్రశాంతంగా ఉండింది. ఈరోజు సెక్యూరిటీస్ కూడా చాలా గట్టిగా, ఎస్పీ గారు కూడా మంచిగా సపోర్ట్ చేశారు. ఎవరి పార్టీకి వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి హ్యాపీగా వాళ్ళకి నచ్చిన వారికి వాళ్ళు ఓటు వేసుకొని, నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే న్యూట్రల్లో ఉండి వెళ్ళారు. ఓకే. సో అంటే వైసీపీకి మెజారిటీ ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థి గెలవడం వెనక కారణాలు ఏమంటారు? వైసీపీ అభ్యర్థి ఉన్నప్పటికీ ఇప్పుడు కూటమిలో భాగంగా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకి మేము రండి అని ఆహ్వానిస్తున్నారు. దాంట్లో చాలామంది మగ్గు చూపించారు. దాంట్లో దిశగానే ఎక్కువ మంది దానికి మద్దతు చేశారు. అంటే ప్రలోభాలకు గురి చేశారు, అందుకనే మారిపోయారు అని చెప్పి విమర్శలు వస్తున్నాయి. ఏమంటారు? లేదు, ఈరోజు సాక్షాత్తు నగరాభివృద్ధి పైన సాక్షాత్తు ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారే కూర్చొని మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఈ ఉన్న 1 సంవత్సరంలోనే వార్డుకి 70 లక్షల నుంచి ₹1 కోటి నిధులు కేటాయిస్తాము. తిరుపతి స్మార్ట్ సిటీగా ఆల్రెడీ ఉంది. దీని మీద ప్రత్యేకమైన దృష్టి చంద్రబాబు గారికి ఉంది. సో దీని మీద ఖచ్చితంగా అభివృద్ధి కోసం మీరందరూ కూడా పాటుపడాలి, మీరందరూ కూడా దాంట్లో భాగం అవ్వాలి అని వాళ్ళు పిలవడంతో చాలామంది మద్దతుగా ఇవ్వడం జరిగింది. సో ఇది పరిస్థితి. తిరుపతి నగరాభివృద్ధిని కాంక్షించే కార్పొరేటర్లందరూ తెలుగుదేశం తరపున బరిలో డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా బరిలో దిగిన 30వ వార్డు కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణను బలపరచడంతో ఆయన డిప్యూటీ మేయర్గా తిరుపతి నగరపాలక సంస్థకి ఎన్నికయ్యారన్న అభిప్రాయం వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలు, ఎలాంటి అప్రజాస్వామిక విధానాలు కొనసాగలేదని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, అదేవిధంగా ఈరోజు సమావేశానికి హాజరైన 48 మందిలో 26 మంది కార్పొరేటర్లు టీడీపీ 35వ వార్డు కార్పొరేటర్ మునికృష్ణకు మద్దతు పలికితే 21 మంది టీడీపీ వైసీపీ నుంచి బరిలో దిగిన భాస్కర్ రెడ్డికి మద్దతు తెలిపారు. మరొక కార్పొరేటరు ఓటింగ్ లో పాల్గొనకుండా తటస్థంగా ఉండిపోయారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్ తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, ఓవర్ టు స్టూడియో.